ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు హామీలు ఇచ్చిండు ఆడవాళ్ళకి, అత్తలకి పైసలు ఇస్తా, కోడళ్ళకి సపరేట్ పైసలు ఇస్తా అవి వస్తున్నాయా మీకు? వస్తలేవు. బస్సు ఫ్రీ చేసిండు. ఈ బియ్యం ఇస్తాండు అంతే. చీరలు అయితే ఇయ్యలేదు. ఏమైనా ఇక బస్సుది గది చేసిండు కానీ 4,000 ఇస్తానని ఇస్తలేడు. ఆ, ఊర్లలో చీరలు ఇచ్చిండు, ఇక్కడ ఇయ్యలేదు. మరి ఊర్లలో వేస్తారా? మేము వేయొద్దా ఓటు? మేము అట్లా అని ఊకున్నాం ఈడ ఓట్లు. ఇప్పుడు మొన్న ఓట్లు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాటికి ముందు ఇస్తే వేస్తారా ఓట్లు ఎమ్మటే? అంటే ఏదైనా చేస్తే వేస్తాం. అదే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఎత్తాడు, మిగతా 12 నెలలు ఉంటే అంత ముందు మొత్తం ఎలక్షన్ ముందు ఒక నెల ముందే ఎత్తాడు, అప్పుడు ఓటు వేస్తారు మీరు ఎమ్మటే? వేస్తాం, ఎందుకయ్యాం? ఏమంటే? ఎవరైనా మమ్మల్ని మాకు మంచిగా చూసుకున్న వాళ్ళకి వేస్తాం. అంతే, ఎలక్షన్ ముందు ఇచ్చి ఆ తర్వాత ఇవ్వపోయినా ఏం కదా? ఎట్లా ఎట్లుంటుంది? మళ్ళీ అప్పుడు ధర్నా చేయమా? చేస్తాం. అంతేనా? ఆ. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది? రేవంత్ది ఇక గట్లనే ఉన్నది. అన్నీ చేస్తా అన్నాడు, బస్సు చేయలే. ఒక కరెంటు చేసిండు, ఈ బస్సు చేసిండు. ఈ 4,000 ఇస్తానని ఇవ్వలేదు. అన్నీ ఇక గిట్నే చూస్తాడు. ఇక గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదేం లేదు. ఒక నెల వచ్చింది. పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు? పింఛన్ 2,000 ఇస్తాడు. 4,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 4,000 ఇస్తానని ఇయ్యనన్నాడు. ఇంకేంది, అక్కడ వాళ్ళకి ఇచ్చిండు. మాకు ఇయ్యలే. 4,000 ఇస్తలేడు. 2,000 ఇస్తాడు. 4,000 పెంచాలి. ఈ బస్సు అంటే ఇక కొట్టుకొస్తారు కానీ ఇక ఎట్నో పోతాను అట్లా. కానీ ఇక బియ్యం అంటే పిరిగినే ఇస్తాడు. మాకు చీరలు రాలేదు. పొదుపులు ఉన్న వాళ్ళకే ఇస్తానంటే పొదుపుల వాళ్ళే వేయాలి ఇక రేపు. కోటీశ్వర్లను చేస్తా, ఆడవాళ్ళని 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అంటుండగా. చేయడు, ఆయన చేయడు.